నా తోటి ఉద్యోగస్తుల ముందు నన్ను తిట్టడం, నన్ను హేళన చేయడం, నన్ను అవమానించడం కూడా చేశారు. ఇది సంవత్సరం నుండి భరిస్తున్నాను. అనేక సార్లు నేను మా యూనియన్ వాళ్ళకి, అంతేకాకుండా నేను వైద్యాధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అయితే డైరెక్ట్గా నేను ఎవరైతే నన్ను ఇబ్బంది పడుతున్నారో ప్రత్యూష గారిని డైరెక్ట్గా నేను తప్పు చేశానని కూడా నేను అడిగాను. అడిగినప్పుడు అడిగిన దానికి వారు మళ్ళీ నాదే తప్పని చేసి నేను డిఎంఎన్హెచ్ఓకి అప్పచెప్తాను, ఆర్డీకి అప్పచెప్తాను, నిన్ను జాబ్లోంచి తీయించేస్తానని నన్ను మానసికంగా గురి చేస్తూ, ప్రతిసారి మెమోలు ఇస్తాను, షోకాజులు ఇస్తానని నన్ను ఇబ్బందికి గురి చేస్తూ, సంవత్సరంన్నర నుంచి బాధపడిన నేను ఈరోజు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు నన్ను ఆపి నన్ను రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. నా సమస్య అడిగారు, నేను చెప్పాను. కానీ అటువైపు కూడా వాళ్ళు కూడా ఆయన అండర్లోనే పనిచేయడంతో నాకు న్యాయం జరుగుతుందో లేదో అనే భయం నాకైతే ఉంది. ఆ కారణంతోనే నేను మీడియాను ఆశ్రయించడం జరిగింది. నా పేరు సునీత అండి. వైద్యాధికారులు, ఇది నా ఒక్కదాంతోనే కాదండి, అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇది నా ఒక్కదాంతోనే అయిపోకూడదు. అదంటే మిగతా వైద్యాధికారులు కూడా ఈవెన్ సెక్షువల్గా హెరాస్ చేస్తున్న కంప్లైంట్లు కూడా మేము ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్ వారిపై తీసుకోవడం జరిగింది. తీసుకోకపోవడం వల్ల నేను ముందుకు రావాల్సి వస్తుందండి. ఆ వైద్యాధికారులపై కఠినంగా శిక్ష విధించాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇది ఇంకొకరికి రిపీట్ కాకుండా, మేము ఇంత ఉద్యోగం చేస్తూ మా పిల్లల్ని, మా కుటుంబాలను కూడా వదిలేసి కేవలం వాళ్ళ కోసం చనిపోయేంత నిర్ణయం తీసుకున్నామంటే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.